హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రజలను గాలికి వదిలేసి ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా కూడా లేని సమయంలోనే మంగళగిరి నియోజకవర్గ ప్రజల పట్ల తన బాధ్యతను గుర్తించి వారి స్వయం ఉపాధికి చేయూతనందించేందుకు వ్యక్తిగత నిధులను వెచ్చించానని లోకేష్ తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అండగా నిలిచానని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లోకేష్ ఈ సందర్భంగా ఆయన మండిపడడం జరిగింది. ఏమన్నారంటే, జగన్ గారు మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ప్రజలను గాలికి వదిలేసి జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేని కూడా కాదు, ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధి చేయూతనందించాలని నిర్ణయించుకున్నాను. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరు వ్యాపారులకు అవసరమైన సామాగ్రి ఆర్థిక సాయంతో చేయూతనందించాను. వీటన్నిటినీ నా సొంత నిధులతో చేశాను, వీటన్నిటికీ సొంత నిధులే వెచ్చించాను అని చెప్తున్నారు ఆయన. కుల మత అంతరాలు పాటించకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళా మనులు వేలాది మందికి స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషన్ మెటీరియల్ అందజేశాను. మంగళగిరి స్త్రీ శక్తి కేంద్రం 2022 జూన్ 20న ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్పటి వరకు 43 బ్యాచ్లతో 2226 మంది శిక్షణ పూర్తి చేసుకోగా వీరందరికీ మిషన్లు కూడా అందజేశాం అని లోకేష్ అంటున్నారు. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రం 2023 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. అక్కడ 17 బ్యాచ్లలో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీ శక్తి కేంద్రంలో 16 బ్యాచ్లలో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా వీరందరికీ కూడా మిషన్లు పంపిణీ చేశాం. ఇప్పటి వరకు 3508 మందికి శిక్షణ పూర్తి చేసి ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందజేశామని నారా లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇవన్నీ నా జోబులోంచి తీసిన డబ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబట్టే శుభానికి సంకేతమైన నా పార్టీ పసుపు రంగు మిషన్లు ఇచ్చాను. జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాలనే యావ మాకు లేదు. నీ అబద్ధం తాత్కాలికం, మా నిజం శాశ్వతం అంటూ లోకేష్ చాలా తీవ్రంగా ఘాటుగా ట్వీట్ చేయడం జరిగింది. సో తెలుగుదేశం హయాంలో కూడా మనం చూసాం కొన్ని వీడియోలు. మరి పార్టీ రంగులతో ఎలాంటి కిట్లు పంచలేదా? జరిగాయి, ఎవరైనా చేస్తారు అది. సో లోకేష్ గారు మరి ఎందుకు ఇలా ట్వీట్ చేశారో తెలీదు. సో తన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారనే బాధతోనో లేదా కొన్ని నిజాలను ప్రజలు గ్రహిస్తున్నారనో, సో ఏది ఏమైనా సో స్త్రీలకు మంచి జరిగి ఉంటే హ్యాట్స్ ఆఫ్, స్వాగతిస్తున్నాం. సో అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలేమి ఇంకొకరు ట్వీట్లు చేయడం, వ్యతిరేకించడం, సో విమర్శించడం ఇవన్నీ మామూలే లోకేష్ బాబు. సో థ్యాంక్ యూ. సో ఏదైనా మీరు చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్.